ఐకానిక్ అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా మాట్లాడిందే, ఇప్పుడు కొత్తగా సమావేశం పెట్టినట్టున్నారు. ఐకానిక్ అంటే ప్రతి బిల్డింగు కొత్తగా ఉండాలంట, మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉండాలంట. అమరావతి రాజధాని అనే దానిలో దరిద్రం లేకపోవడం, పేదరికం లేకపోవడం, నిరుద్యోగం లేకపోవడం, ప్రజలకి కన్నీళ్లు ఆర్తనాదాలు లేకపోవడం, ప్రజలందరూ సంతోషంగా ఉండటం, దీన్ని ఐకానిక్ అంటారు. ఐకానిక్ అంటే ప్రత్యేకంగా ఉండడం అని. మిగతా ప్రపంచం అంతా ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ లేవు అని చెప్పుకుంటే ఐకానిక్. బిల్డింగులు భిన్నంగా ఉండేది ఐకానిక్ అవ్వదు. ఒంట్లో రోగాలన్నీ పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుంటే, ఒళ్ళంతా కంపు కొడుతూ ఉంటే, పైన మాత్రం సెంటు కొట్టుకుంటే అది ఐకానిక్ అవ్వదు. ఆరోగ్యంతో కూడినటువంటి రోగాలు లేనటువంటి శరీరం ఐకానిక్. నా ఒంట్లో ఏ రోగం లేదు అని చెప్పుకోవడానికి. నా ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, నా ఒళ్ళంతా కంపు కొడుతుంది, నేను కొత్త బట్టలు వేసుకుని సెంటు కొట్టుకున్నాను, నేను ఐకానిక్ అంటే, నేను ప్రత్యేకం అంటే, అది దిక్కుమాలినతనం, సిగ్గుమాలినతనం అవుతుందేమో. ఐకానిక్ అంటే అర్థం తెలియాలి పాలించే వాళ్ళకి. పదాలు గబగబా వాడేస్తే అలాగా డాబుసారి మాటలు మానేసేసి ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారికి సూచన. అభయాదేశం అవసరం, అభయ కలకాలం అర్థం కాక.